ఈ ప్రభు బలారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి ఈ 5వ మాసం అంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం. ఇక తలెత్తున్నను చూడండి, నేను క్లుప్తంగా చెప్పి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవాతి దేవుడు ఒక సంఘమును గురించి ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ సంఘమును గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసి వచ్చింది? దేవుడు ఆ సంఘముతోనే ఎందుకు ఈ వాగ్దానం చేయవలసిన అవసరం వచ్చింది? ఏ సందర్భంలో ఈ సంఘస్థులతో దేవుడు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే అక్కడే చక్కని మాటలు రాయబడ్డాయి. ఈ సంఘం దేవునికి అనుగుణంగా దేవుడు బోధించే ఆ రీతిలో దేవుని చిత్తానికి శిరస్సు ఉంచి దేవుని అడుగు జాడలలో నడిపించబడుతున్న ఈ సంఘముతో, ఏ సంఘం? ఫిలదెల్ఫియా సంఘం. ఆ సంఘముతో దేవాది దేవుడు చెప్పకనే చెప్తున్నారు, సంఘమా, మీరు నా విషయములో మీకు కష్టం కలిగిన, మీకు బాధ కలిగిన, మీకు కన్నీరు కలిగిన, మీరు వేధించబడుతూ రోధించబడుతూ ఒకవేళ అలమటిస్తున్నా ఒక కాలం అంటూ ఉంది. మీరు ఇప్పటి వరకు శోధనలు అనుభవిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు శోధనలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు శోధనల్లో నిలిచిపోయి గుండె బరువెక్కి సొమ్మసిల్లిపోయినట్లుగా ఒకవేళ మీ జీవితపు మనుగడ కొనసాగించబడుతుందేమో. కానీ ఒక కాలం ఉంది. ఆ కాలమున నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, ఇప్పుడు మీరు సహించారు కదా, ఇప్పుడు మీరు భరిస్తూ వచ్చారు కదా, ఇప్పుడు మీకు కలుగుతున్న హింస, మీకు కలుగుతున్న శోధన, మీకు కలుగుతున్న బాధలు అన్నీ అనుభవిస్తున్నారు కదా. ఒక కాలం ఉంది. ఏ కాలం? శోధన కాలం ఉంది. ఇప్పుడు ఆనందపడుతున్నారే, ఇప్పుడు మిమ్మల్ని హేళనపరుస్తున్నారే, ఇప్పుడు మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ ఉన్నారే, మిమ్మల్ని శోధించున్నట్లుగా మీ గుండెలను తొలిచి పడవేస్తున్నారే. ఒకవేళ ఇప్పటి వరకు మిమ్మల్ని చూచి వారు ఆనందపడవచ్చు. ఎవరాళ్ళు? శోధించే వాళ్ళు ఎవరు అంటే లోకస్తులు. శోధించేవారు ఎవరు అంటే సాతాను సంబంధులు. దూషించేవారు ఎవరు అంటే సాతాను సంబంధులు. దూషించే వ్యక్తి ఎవరు? చెప్పరేంటండి? వాడున్నాడు, ఎవడు? గొలెత్తుగాడు ఉన్నాడు. వాడి డ్యూటీ అంతా ఏంటి? దూషించడమే. అంటే సాతాను సంబంధులు అందరూ ఏం చేస్తారు? దూషిస్తారు. మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఒకవేళ నీకు దూషణ వినపడుతుందా? ఒకవేళ దూషించే వ్యక్తి నీ కళ్ళ ముందు కనపడుతున్నారా? ఓహో, ఇప్పుడు నన్ను సాతాను శోధిస్తున్నాడు. సాతాను, చెప్పండి, నేను అనే మాట అండి, యేసు ప్రభువునే శోధించాడు లేదా? నువ్వెంత నేనంతేంటి? యేసు ప్రభువునే సాతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళను శోధించడం ప్రారంభించాడు. నువ్వు దైవ కుమారుడు దూకు. ఏమండి, యేసు ప్రభువుకు సాధ్యం కాదా? రాళ్ళారా, రొట్టెల గంట అవ్వవా? ఒకవేళ అన్నాడు అనుకో, ఇప్పుడు ఎవరికి లొంగిపోయినట్టు? మరి అందుకే దేవుడు అంటాడు, మరి సాతానా, రే, నువ్వు ఎంత నన్ను శోధించినా నేను అంగుళం కూడా నీ మాట విననురా అన్నట్లుగా యేసయ్య నిలిచిపోయి వాక్యము చేతని వాడిని గద్దించాడండి.
ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్నా నా దేవుని సందేశం ఏంటంటే, శోధనలు కలుగుతాయి, బాధలు వెంటాడుతాయి, కష్టాలు కన్నీరు మన కనుల ముందు నిలబడి మనల్ని పలకరిస్తుంది. కానీ ఒక్కటే గ్రహించండి, ఒక్కటే మనసును ఉంచుకోండి, ఏ కాలములో నేను ఉన్నా, ఏ కాలములో నేను పడిపోతున్నా, ఏ కాలంలో నేను నిలిచిపోయినా నన్ను కాపాడగలిగిన దేవుడు నాతో కూడా ఉండబోతూ ఉన్నారు. నాకు క్షేమమును ఇవ్వగలిగిన దేవుడు నాతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఈ శోధన కాలములో నుండి నా దేవుడిని తప్పనిసరి లేవనెత్తబోతూ ఉన్నారు. ఏ శోధన నా ముంగిట నిలబడకుండా ఆ శోధనలన్నిటిని నా దేవుడు తీసివేసి నాకింక దయచేస్తాడు, ఒక ఆనందాన్ని దయచేస్తాడు అనే ఒక ఆలోచనతో నువ్వు సాగి వెళ్ళాలండి. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నానండి. గడిచిన 4 మాసాలు ఏ శోధనలు ఎదుర్కొన్నావో, గడిచిన 4 మాసాలు ఏ శోధనల మధ్యలో నీవు నడిపించబడుతూ వచ్చావో, ఏ శోధనల మధ్యలో నిలిచిపోయి వేదన చెందుతూ అడుగులు వేయలేక వేస్తూ వచ్చావో నాకు తెలియదండి. ఈ 5వ మాసంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరితో చెప్తున్నారు, ఈ 5వ మాసం ఏ శోధన కాలం నీ ఎదుట నిలబడకుండా ఆ శోధన కాలం అంతటిని తీసివేయబోతూ ఉన్నాడు. శోధన కాలమునకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను కాపాడే కాలముగా మార్చబోతూ ఉన్నారు. ఎక్కడ అడుగుపెట్ట నీకు కాపుదల కలగబోతూ ఉంది, ఎక్కడ అడుగుపెట్ట నీకు క్షేమమును చూడబోతూ ఉన్నావు. ప్రతి అలజడిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నారు. నీకు విరోధముగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాలను అణచివేయబోతూ ఉన్నారు. ప్రతి ఆయుధాలను విర్రగొట్టబోతూ ఉన్నాడు, సదును భూమిగా మార్చబోతూ ఉన్నారు. శోధన అనే మాట నీ ఎదుట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు, అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నారు. భయపడకు. ఏ శోధన కాలంలో నీవు ఉన్నావో ఆ శోధన కాలములో నుండి నా దేవుడు మీ కుటుంబాలను లేవనెత్తి మీ కుటుంబాలన్నిటినీ కాపాడునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇప్పుడు రాబోతున్న ఒక శోధన కాలం ఉంది. ఇప్పుడు ఆ శోధన కాలంలో ఏం చేస్తాడు ఆయన మనల్ని? చెప్పండి చెప్పండి. ఓ మాట మీతో చెప్తాను. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, మనందరికీ పరిచయమైన మాటే, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వాగ్దానము చేయబడిన దేశములో నుండి శత్రువుల దేశంలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? బానిసలుగా వచ్చారు. సరే, వచ్చిన వారు ఏమైనా నిమ్మలముగా నెమ్మదిగా ఉన్నారా? కష్టపడిన ఆ కష్టార్జితం వారు ఏమైనా అనుభవిస్తున్నారా? పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం వారు ఏమైనా చూడగలుగుతున్నారా? అంటే కష్టము తప్ప, కన్నీరు తప్ప, శోధన తప్ప, ఇబ్బందులు తప్ప ఏ ఒక్క ఆశీర్వాదాన్ని కూడా వారు అనుభవించలేకపోతున్నారండి. కష్టపడుతున్నారు, కడుపు మాత్రం నిండటం లేదు, కడుపు మాత్రం మండుతుంది. ప్రయాసపడుతున్నారు, చెమట కారుస్తున్నారు, కానీ ఆ చెమటకు తగిన ప్రతిఫలం అనుభవించలేకపోతున్నారు. వీరి జీవిత చరిత్ర మనం బాగా చదివితే ఒక్కటే మనకు కనపడుతుంది. ఏంటి? కష్టము తప్ప సంతోషము లేదు. అలా బ్రతుకుతున్నారా? ఇక శత్రువు ఒక ఆలోచన పడ్డాడండి. శత్రువు శోధించుటకు ఒక ఆలోచన తీసుకున్నాడు. ఎలాగైనా నేను వీరికి ఒక శోధనను కలగ చేయాలి. ఇక సాతాను గాడికున్న తంతంతా ఏంటంటే, ఏదో ఒక కోణములో, ఏదో ఒక విషయములో ఒక శోధనను పెట్టాలి. ఈ ప్రజలు నిమ్మలముగా నెమ్మదిగా ఉండకుండా చేయాలి. ఈ ప్రజలను ఏ విధము చేతనైనా నేను బాధ పెట్టాలి అని తలంచి, నిమ్మలంగా ఉన్నారనుకుందాం, కాసేపు నిమ్మలంగా ఉన్నారనుకుందాం. ఈ సాతాను గాడికి ఏముంది? కడుపు మండింది. ఏం మండింది? మీకు బాగా తెలిసినట్టుందే. ఏం మండింది? అప్పుడప్పుడు మనకు కూడా మండుతుందిగా. ఇంకా నేను చెప్పేది ఏముంది, మీరు వినేది ఉంది. అప్పుడప్పుడు మనకు కూడా మండుద్ది కడుపు. ఇప్పుడు కడుపు మండని వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి ఇక్కడ? ఏం మాట్లాడరే? అప్పుడప్పుడు మనకు కడుపు మండుద్ది, వాడికి రోజు మండుతుంది.
ఎవడికి? సాతాను గడికి. ఎట్లాగైనా వీరిని శోధించాలి అని బాగా ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చేసి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఒక మాట ఒడంబడిక చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన? రాజుగారు, ఓ రాజుగారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మన దేశంలో బానిసలుగా అడుగుపెట్టిన వీరందరూ చంపబడాలి, వీరందరూ హతమార్చబడాలి, కత్తి చేత వధ చేయబడాలి అని ఒక ఆజ్ఞ తీసుకున్నాడండి. నేను అనే మాట ఏంటంటే, ఈ ప్రజలు ఈ దుర్మార్గుడికి ఏమైనా కీడు చేశారా? మాట్లాడండి. మరి ఎందుకు అంత పగ? ఎందుకు అంత కక్ష? ఎందుకు అంత ఈర్ష్య? ఎందుకు అంత ద్వేషం? ఎందుకండి? నీకు హాని చేయలేదు కదా, నీకు కీడు చేయలేదు కదా. నీకు కీడు చేయకపోగా నీ కొరకు ప్రార్థించే వ్యక్తులే కదా వీరు. మాట్లాడండి. యూదా ప్రజలు ఎవరు? యూదా ప్రజలు ఎవరు? కీడు కోరుకునేవారా? దేవుని స్తుతించే సర్వ సమాజం, దేవుణ్ణి కీర్తించే సర్వ సమాజం. ఏ రోజు కూడా వారి కీడును కోరుకోలేదు కదా. ఆలోచించాడా? ఒరే బాబు, ఏ రోజు కూడా ఈ ప్రజలు నా కీడును కోరుకోలేదే, నేనెందుకు కీడును కోరుకోవాలి అంటే ఒకటే, వీళ్ళు ఎవరు దూరాడు? ఏం మాట్లాడాడు ఏంటండి? వాడు లేనంతవరకు బాగానే ఉంటుంది వ్యవహారం. వాడు వచ్చి కూర్చున్నాడంటే ఇంకంతే, ఇంకా స్తోత్రమే, సునామే. ఎవరు? యూదా. ఇస్కరియోతు యూదలో సాతానుగాడు అడుగు పెట్టకపోయేంత వరకు ఎలా ఉన్నాడు? యేసుతోనే నడిచాడు, యేసుతోనే వెంబడించాడు, యేసు వేస్తున్న అడుగులోనే అడుగు వేసాడు. యేసు పంచి పెడితే రొట్టె ముక్కలు తిన్నాడు, యేసు పంచి పెడితే చూస్తూ వచ్చాడు, అద్భుతాలు చూశాడండి. చూశాడా లేదా? చూశాడు. ఎప్పుడైతే సాతానుగాడు వీళ్ళు ప్రవేశించాడో ప్రవర్తన ఏమైపోయింది? గట్టిగా చెప్పు తల్లే, ఏమైంది? ఎందుకు దూషించేవాడు అడుగు పెట్టాడు అక్కడ. దూషించేవాడు అడుగు పెట్టినందువలన ఇప్పుడు ఏం జరిగింది? అలజడండి. ఎప్పుడైతే ఇతడు సాతానుగాడు ప్రవేశించాడో మరుక్షణం రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆజ్ఞ తీసుకున్నారు. ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఏమన్నా తెలుసా? చుట్టుప్రక్కల ఉన్న యూదులందరూ చంపబడాలి, ఏ యూదుడు బ్రతకకూడదు, ఏ యూదుడు సమాజంలో సజీవుడై నిలిచి ఉండకూడదు అనే ఒక ఆజ్ఞ జారీ చేశారండి. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసా? ఆజ్ఞ అయితే జారీ చేశాడు, కానీ ఆజ్ఞను ఏమైనా చెప్పండి సాధించాడా? చేశాడు. యూదులను చంపాలని కంకణం కట్టుకున్నాడు, కానీ అది నెరవేర్చాడా? చెప్పరేంటండి? నెరవేర్చలా. ఇప్పుడు అది నెరవేర్చబడకుండా దేవుడు ఏం చేశాడు? వాక్యం ఉంటుంది, వాక్యం చెప్తుంది, ఈ మరణ శోధన, ఈ మరణ వార్త, ఈ శోధన కాలం వారికి కలిగిన మరుక్షణమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. బాబు, ఏ ఒక్కరికి మేము కీడు చేయలేదే, ఏ ఒక్కరికి మేము హాని చేయలేదే, ఏ ఒక్కరి కీడుని మేము కోరుకోలేదే, మరి మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ శోధన కాలం, మేము ఈ శోధన కాలంలో మేము ఎందుకు నిలబడాలి? నీవు ఎవరివి? మమ్మల్ని తప్పించే దేవుడవు కదా. నీవు ఎవరివి? మమ్మల్ని విడిపించే దేవుడవు కదా. నీవు ఎవరివి? మా క్షేమమును కోరుకోగలిగిన దేవుడవు కదా. మరి మరణం మా ముంగిట నిలబడిందయ్యా, ఏం చేస్తావో మాకు తెలియదు. ఈ మరణము మా మీద పెత్తనము చేయకూడదు, ఈ మరణానికి మేము బలి కాకూడదు, మాకు ఏం చేస్తావో తెలియదు, మేము తప్పించబడాలి అని యూదులందరూ కలిసి ఒక చోట చేరి కూర్చొని మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగానే పరమందున దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడండి. భూమి మీద అడుగుపెట్టి ఒకటే, ఎక్కడైతే మరణ వార్త వినపడుతుందో, ఎక్కడైతే మరణ వార్త చాటించారో ఆ ప్రజల మధ్యలోనే మరణ వార్తను దేవుడు రద్దు చేసి యూదా ప్రజలను దేవుడు కాపాడటం ప్రారంభించాడు. యూదా ప్రజలకు క్షేమమును కలగచేశారు. ఏ ఒక్కరికి ప్రాణహాని జరగకుండా, ఏ ఒక్కరు శోధన కాలములో పడకుండా, ఏ ఒక్కరు శోధనలో నిలబడకుండా దేవుడు ఏం చేశాడు? వారిని
కాపాడుతూ వచ్చారు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి హల్లెలూయా. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఒకవేళ హామానులాగా ఏ శత్రువుని ఎదుట నిలబడి 4 మాసాల రంకెలేస్తూ వచ్చాడో, ఏ శత్రువుని ఎదుట నిలబడి హామానులాగా ఒకవేళ నీ మీద కన్నెర చేసి నిన్ను పతనము చెయ్యాలని కంకణము కట్టుకొని ఒకవేళ కసితో అడుగులు వేస్తున్నారో నాకు తెలియదండి. ఈ 5వ మాసంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, హామాను లాంటి వ్యక్తులు నీ ఎదుట నిలబడకుండా, హామాను లాంటి చేతులు మీరు పడకుండా నా దేవుడు ఈ 5వ మాసంలో మిమ్మల్ని అందరినీ కాపాడబోతూ ఉన్నారు. శోధన కాలములో నుండి మీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. శోధన కాలము నుంచి నా ప్రభు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. ఈ మాసములో ఎక్కడ కూడా శోధన కాలముని ఎదుట నిలబడకుండా, ఏ ఒక్కరోజు శోధనని ముంగిట నిలబడకుండా నా ప్రభు తప్పించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ని తప్పించి ఒక్కొక్కరికి క్షేమమును నా ప్రభు దయచేయునుగాక. మరణం అని శోధన నీ ముంగిట నిలబడకుండా ఆనందకరమైన బ్రతుకు నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాడు. మీ జీవిత దినములు నా ప్రభు ఏం చేయబోతూ ఉన్నారు చెప్పరేంటండి? అధికములు చేయటమే కాదు, నా ప్రభు మీతో వాగ్దానం చేయబోతూ ఉన్నారు. నేనే మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ 5వ మాసంలో నేనే క్షేమమును అనుగ్రహించి మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాను. ఈ 5వ మాసంలో ఎక్కడ కూడా శోధన అనే మాట నీ ఎదుట నిలబడకుండా తప్పించి మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు కాపాడును గాక. గట్టిగా చెప్పండి. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. 2వ మాట సాహసించి చెప్పలేండి. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అన్నారు. 1వ తేదీ చెప్పా. ఎక్కడ నుండి? కీడులో నుండి. ఎక్కడ నుండి? కరువులో నుండి ఆయన మనల్ని కాపాడుతాడని చెప్పా. ఈ ఆరాధనలో ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు మనల్ని ఆయన కాపాడుతాడు, ఎక్కడ నుంచి కాపాడుతాడు చెప్పారు 2 మాటలు. ఇప్పుడు మరొక కోణం చెప్తున్నా. ఎప్పుడు ఆయన రాబోతున్న శోధన కాలములో నుండి మనల్ని కాపాడుతాడు. ఒకే ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా నెమ్మదిగా చదువుతలే. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఇక తలెత్తి నిన్ను చూడండి, క్లుప్తంగా చెప్తాను. ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతారంటే వాక్యం ఉంటుంది, నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక రాబోతున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడు కాపాడుతాడు చెప్పండి, నేను చెప్తాను వినండి. వాక్యమును గైకొనినందువలన. ఈ సంఘముతో దేవుడు అంటారు, సంఘమా, ఓ సంఘమా, నేను నీకు బోధించున్నప్పుడు, నేను నీకు నా మాటలు తెలియచేసేటప్పుడు నువ్వేం చేసావు తెలుసా? జాగరూకులై జాగ్రత్తగా నా వాక్యమును గైకొన్నావు. గైకొనినందువలన ఇప్పుడు నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, రాబోతున్న శోధన కాలములో, రాబోతున్న కష్ట దినాలలో, రాబోతున్న ఇబ్బందులు కలిగిన దినాలలో నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, ఆ శోధన నీ కుటుంబంలో అడుగు పెట్టకుండా, ఆ శోధనకు నీవు నీ కుటుంబం బలి కాకుండా నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను. ఎప్పుడు? ఏ వ్యక్తి అయితే వాక్యమును గైకొంటాడో, అందరినీ కాదండి, దేవుడు అందరినీ కాపాడడు. కాపాడుతాడా? గట్టిగా చెప్పు. ఇంట్లో ఒక 4 ఉన్నాం,
నలుగురు మన ఇంటి మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే, కానీ నలుగురి మీద ఒక ప్రేమ చూపెడతారా? ఎందుకు? ఎక్కువ ఎవరి మీద ప్రేమ చూపెడతారు? ఏ వ్యక్తి అయితే మాట వింటాడో ఆ వ్యక్తి మీద ప్రేమను చూపెడతారు. మిగతా వ్యక్తులను అంత చూపెడతారా? వాక్యం కూడా అదే అంటుంది, నేను అందరినీ కాపాడను, నేను అందరికీ క్షేమం ఇవ్వను. మరి ఎవరికి ఇస్తావయ్యా? వాక్యం అంటుంది, నా వాక్యం ఏ వ్యక్తి అయితే గైకొంటాడో ఆ వ్యక్తిని తప్పనిసరిగా నేనేం చేస్తాను? ఒక సేవకుడికి ఇప్పుడు చెప్తున్నా వినండి. గడిచిన 4 మాసాలు ఒకవేళ దేవుని వాక్యమును నువ్వు గైకొనక, దేవుని వాక్యమునకు నీవు లోబడక, దేవుని వాక్యమునకు నీవు అవిధేయతను చూపెట్టినందువలనే కదా నీ బ్రతుకులో సంతోషం లేకుండా పోయింది, నీ బ్రతుకులో ఆనందం కరువైపోయింది, నీ బ్రతుకులో కన్నీరు చూచేదానికి కారణం, నీ కుటుంబంలో కన్నీరు విలయతాండం ఆడేదానికి కారణం ఏంటి అంటే నీవు దేవుని వాక్యమును వినటం లేదు, దేవుని వాక్యమును నువ్వు అంగీకరించట్లేదు, దేవుని వాక్యము నువ్వు కైకొనటం లేదు. కారణం ఏంటంటే నీ హృదయము బండబారిపోయింది. మెత్తనైన హృదయముగా ఉండవలసిన నీ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? రాతి గుండెగా, మాంసపు గుండెగా ఉండవలసిన నీ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? కఠినమైన హృదయముగా మారినందువలన ఇప్పుడు నీకేం కలుగుతుందంటే హృదయములో కన్నీరు, బాధ తప్ప ఆనందం లేదు. ఎందుకని అంటే వాక్యానుసారంగా నీవు నడవటం లేదు, వాక్యానుసారంగా నీవు కట్టుబడి అడుగులు వేయటం లేకపోయినందువలన ఈ క్షణం వరకు వేధించబడుతూ ఉన్నావు. కనుక ఒక సేవకుడిగా మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. 4 మాసాలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియదండి. హల్లెలూయా. 4 మాసాలు ఎలా సాగి వెళ్ళాయో, 4 మాసాలు ఎలా నువ్వు అడుగులు వేస్తూ వచ్చావో నాకు తెలియదు. ఈ 5వ మాసములో మనసు విప్పి, దేవా నీ వాక్యమునకు నేను లోబడుతాను, నీ వాక్యమునకు నేను శిరస్సు వంచుతాను, నీ వాక్యానుసారంగా నేను అడుగులు వేస్తానని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలిగితే నిశ్చయముగా ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు కట్టుబడుతాడో ఆ వ్యక్తి రాబోతున్న ఉగ్రతలోంచి తప్పించబడబోతూ ఉన్నారు. ఆ కుటుంబం రాబోతున్న ఉగ్రతలోంచి దేవుడు తప్పించబోతూ ఉన్నారు. రాబోతున్న శోధన కాలంలో ఆ కుటుంబం నిలబడకుండా నా దేవుడు తప్పించి ఆ కుటుంబంలో ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఆ కుటుంబంలో సంతోషకరమైన అనుభవాలతో ఆ కుటుంబాన్ని నా దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు నువ్వు చేయవలసినది ఏంటి అంటే, దేవుడు నిన్ను కాపాడాలి అంటే, దేవుడు నీకు క్షేమమును దయచేయాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చెప్పరేంటండి? ఈ మాసమంతా నీకు క్షేమం కలగాలి, ఈ మాసమంతా నీకు కాపుదల కలగాలి, ఈ మాసమంతా నీకు ఆశీర్వాదం కలగాలి, ఈ మాసమంతా నీకు ఆరోగ్యము కలగాలి, ఈ మాసమంతా ఆనందకరంగా నీవు సాగి వెళ్ళాలి. ఇవి జరగాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎలా చెప్పరేంటండి? మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి మేము ఇంత చక్కగా మీరు చక్కగా చెప్తుంటే మేము అటు ఇటు కూడా చూడకుండా మీ వైపే చూస్తే మేము చక్కగా వింటున్నాం కదండి అని మీరు అనొచ్చు కదా. నా వైపు మీ కనులున్నా మీ మనసు ఎక్కడుంది? నా వైపు మీ కనులున్నాయి, మరి మీ మనసు ఎక్కడుంది? నన్ను అడగొద్దు, మీ మనసుని అడగండి, చెప్పిద్ది. అంతే కదా. ఎలా వినాలి? అందుకే మోషే అంటాడు, ఇదిగో సర్వ సమాజమా, మీ దేవుడైన యెహోవా మాట మీరు ఎలా వినట్టుగా కాదు, ఆదివారం వచ్చి విని వెళ్తున్నాం అన్నట్లుగా కాదు. ఎలా వినాలంట? మోషే అంటారు ఇశ్రాయేలు వారితో, ఇశ్రాయేలు వారులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, ఏ ఒక్క శాపం మీ గుడారంలో నిలబడకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు మీరు దీవెనకరంగా ఉండాలంటే మీరేం చేయాలి? గట్టిగా చెప్పు. మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంటారు మోషే. నిజమే,
మనం శ్రద్ధగా వినకపోయినందువలన ఎన్నో అనర్థాలు జరుగుతూ వచ్చాయి. శ్రద్ధగా దేవుని వాక్యం వినకపోయినందువలన, దేవుని మాటకు లోపడకపోయినందువలన ఎన్నో నష్టాలు చూస్తూ వచ్చాం 4 మాసాలు. ఇప్పుడు అది జరగకుండా ఉండాలి అంటే ఈ 5వ మాసం ఏం చేయాలి? నువ్వు చెప్పు చెప్పు. దేవుని మాట కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏం చేయాలి అయినా? ఏంటి? దేవుని మాట ఎప్పుడు నేను ఆశీర్వదిస్తుంది, నేను దీవిస్తుంది, నేను సంతోషపరుస్తుంది అని చెప్తుంది. ఏంటి? దేవుని వాక్యం ఏం చేస్తుంది? అప్పుడప్పుడు ఆశీర్వాదంతో పాటు కూడా సరిచేయడం ప్రారంభిస్తుంది. ఆశీర్వాదం వచ్చినప్పుడేమో ఆమెన్ అంటాం, మన నైజం. సరిదిద్దే సమయానికి వచ్చేటప్పుడు మనకు నోరు అస్సలు తెరవని కూడా తెరవం. ఇక్కడ చూస్తాం, అవును కదా? ఎందుకని అంటే మనకు ఒకదానికి కనెక్ట్ అయిపోయాం, మరొక దానికి అవ్వకపోయినందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నాను, వినండి. ఈ 5వ మాసంలో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నీ వచ్చేంత వరకు నేను నీ మాటకి ఒకరోజు వినండి చెప్తా. ఒక చిన్న స్టోరీ చెప్తాను. దేవుడు భూమి అంతటిని పరీక్షించాడు, పరిశోధించాడు. ఆయన నేత్రాలు ఏ నేత్రాలు? గట్టిగా చెప్పు. అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకోందురా మీరైనా, ఆఖరికి ఎవరైనా మీరైనా నేనైనా ఎవరి దృష్టిలో నుంచి? మరి ఆయన నేత్రాలు ఎలాంటి నేత్రాలు? చెప్పు, గట్టిగా చెప్పు కదా. ఆయన ఆకాశం వంగి తొంగి చూస్తే భూమి అంతా ఏమైపోయింది? పాడైపోయింది. భూమి మీద మనుషుల ఆలోచనలు ఏమైపోయాయి? చెడిపోయాయి అంట. భూమిని వంగి తొంగి చూచాడు ఆయన. వంగి తొంగి చూచిన మరుక్షణం ఆ భూ నివాసులందరి ఆలోచనలు ఏమైపోయాయి? చెడిపోయాయి. ఇంకా బాగా పరిశోధించాడండి. ఒక్కడైనా కంటికి కనపడకపోతాడేంటి? ఇంచుమించుగా ఈ 300 మందిలో ఒక్కడైనా కంటికి కనపడకపోతాడేంటి? ఈ 300 మందిలో ఒక్కడైనా నాకు ప్రియమైన వాడిగా ఉండకపోతాడేంటి? ఈ 300 మందిలో ఒక్కడైనా నా వాక్యమును గైకొని నా ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు కంటికి కనబడకపోతాడేంటి అని బాగా తేరి చూశాడు. చూడంగానే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరు? మన తాత. ఏ తాత? నోవాహు తాత కనపడ్డాడు. కనపడిన మరుక్షణమే దేవుడు నోవాహు ప్రత్యక్షమై ఒక మాట అంటున్నాడు. నోవాహు, ఓ నోవాహు, ఇదిగో భూజనుల ప్రవర్తన సరిలేదు, భూజనుల నడవడిక సరిలేదు కనుక ఈ భూ నివాసులందరి మీదకి ఒక శోధన కాలం రాబోతూ ఉంది. ఈ భూ నివాసులందరినీ ఒక శోధన కాలం పట్టుకోబోతూ ఉంది. ఆ శోధన కాలంలో నీవు నీ కుటుంబం తప్పించబడినట్లుగా, నీకు కలిగినది సమస్తం తప్పించబడినట్లుగా నీకు నీవే ఒక ఓడను సిద్ధం చేసుకో. నా మాట విను, నేను చెప్పే ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించు అన్నారు. అప్పుడు నోవాహు ఏం చేశాడు? చెప్పండి, నువ్వు చెప్తూ నేను వినాలేంటి అన్నాడా? మాట్లాడిన తల్లి అన్నాడా? అసలు నీకు నాకు సంబంధం ఏందయ్యా అన్నాడా? నువ్వు చెబితే జరిగిద్ది అన్నాడా? ఈ ఎక్స్ట్రా మాటలు ఏం మాట్లాడాలా? ఒకటే, అవునయ్యా ఎప్పుడు అని అడిగాడా? మాట్లాడండి. అయ్యా రేపు జరిగిద్దా, ఎల్లుండి జరిగిద్దా, ఒక వారం తర్వాత జరిగిద్దా, ఆ లోపు అందరూ సమకూర్చుకుంటా అన్నాడా? అలా ఏమన్నాడు? అట్లాగే బాబు, నిజమే, లోకంలో ఉన్న మనుషుల ఆలోచనలు చెడిపోయాయి, లోకంలో మనుషుల ఉద్దేశాలు తలంపులు చెడిపోయాయి. అంటే పూటకొకటి, నిమిషానికి ఒకటి, ఇంకా చెప్పాలంటే సెకండ్కి ఒకటి మారుతూ ఉంటుంది. ఏంటిదే? ఆలోచన. అంటే మానవుని నైజం.
ఆలోచన మారిపోతుంది. ఆలోచన మారుతున్నందువలన ప్రవర్తనలు మారిపోతున్నాయి. కనుక వీరి ప్రవర్తన నేను చూడలేకపోతూ ఉన్నాను, వీరి నడవడికను నేను చూడలేకపోతూ ఉన్నాను. అందుకే వీరు అంతము కాబోతూ ఉన్నారు, వీరు జల సంద్రములో కలిసిపోతున్నారు. కనుక వారిలో నువ్వు కలిసిపోకుండా జాగ్రత్త పడి ఒక ఓడను సిద్ధం చేయి అని దేవుడు ఏమిచ్చాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఇచ్చిన మరుక్షణం నోవహు ఏం చేశాడు? తిన్నగా ఇంటికి వచ్చాడు. మొదట భార్యతో చెప్పాడు, అమ్మా దేవుడు ఇలా చెప్పాడు, ఇలా మాట్లాడారు, కనుక ఏదన్నా ఉంటే నా మాట విని నాతో పాటు ఓడలు అడుగుపెట్టి తల్లా అన్నాడు. అప్పుడు భార్య ఏమన్నది? మాట్లాడండి. భార్య ఏమన్నది? అయ్యో బాబోయ్, నువ్వు ఏది చెప్తే నేను అది వింటానండి. నేనెవరిని? నీ మొండాన్ని. నువ్వెవరు? నా తల, నా శిరస్సు. నేనెవరిని? చెప్పరేంటండి? నీకు లోబడి బ్రతికేదాన్ని. నువ్వెవరివి? నా కిరీటానివి. అయ్య బాబోయ్, నేను ఎందుకు వినకుండా ఉంటానండి అని భర్తకు దగ్గరకు వచ్చి నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నది. సరే, తిన్నగా ఈయనేమో కొడుకు దగ్గరికి వెళ్ళారు, ఆ అమ్మేమో కోడల దగ్గరికి వెళ్ళింది. ఆడోళ్ళ మాట వినేది. మాట్లాడండి, ఎక్కడ వింటారులేండి. ఆడోళ్ళకే శత్రువులు. ఎవరు గట్టిగా చెప్పు. ఆడోళ్ళకే శత్రువులు. ఐక్యత ఉండి సావదు, సమాధానం ఉండి సావదు. వాక్యం అంటుంది, సహోదరులు అయ్యా మగోళ్ళు కదా అంటారా? నేను మీ వైపు చెప్తున్నా, ఈయన తల్లే. ఎలా ఉండాలి మరి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? జీవం. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? జీవం. మరణం ఉండదు అక్కడ. 133వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చెప్పిన మాట్లాడుకుంటే ఇప్పుడు అది వాక్యం కాదులే, నన్ను వినండి. సరే, నోవహు కుమారుల దగ్గరికి వెళ్ళారు. నోవహు భార్య కోడళ్ళ దగ్గరికి వెళ్ళింది. నోవహు కుమారుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఒరే బాబు, ఇప్పటి వరకు ఒకవేళ లోకంలో మీరు ఏం చూశారో, ఇప్పటి వరకు లోకంలో మీరు ఎలా నడిచారో, ఇప్పటి వరకు లోకంలో మీ పద్ధతులు ఎలా ఉండే నాకు తెలియదురా నాయనా. ప్రభు వస్తానన్నాడు, శోధన కాలం రాబోతుందన్నాడు. ఆ శోధన కాలంలో మన కుటుంబం తప్పించబడినట్లుగా దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేయమన్నాడు. కనుక నేను ఏ విధంగా వెళుతున్నానో ఆ పద్ధతిలో మీరు రండి. పిల్లలు ఏమన్నారు? ఊరుగా మీరు చెప్తే మేము వినేది అన్నారా? నా స్టైల్ ఇంతే అన్నారా? చెప్పరేంటండి? గట్టిగా మాట్లాడండి. నువ్వు ఎంత అన్నా చెప్పు, నా స్టైల్ మాత్రం నేను ఏమండి. మన పిల్లలకు ఒకరు చెప్పామో, ఒరే కట్టింగ్ మార్చగారు అన్నాం అనుకో, వాడు కిందికి పైకి చూస్తాడు మనల్ని. నిజమండి. కొందరు పిల్లలకి నేను చాలామంది చెప్తుంటే, ఒరే ఆ కట్టింగ్ మనకి ఎందుకురా నాయన, ఇదంతా లేపేసి ఉంటారు పేను కొరికినట్టుగా. ఈడే పెడతారు ఒక గూడు. ఇదేం స్టైల్లో నాకు అర్థం కాలే. వాళ్ళ గురించి చెప్తే మీరు కమ్మగా నవ్వుతున్నారు నా తల్లి. మీరు పెట్టేది ఏంటిట? ఏమంటారు? పంక. ఏదో వాళ్ళ గురించి చెప్తుంటే కమ్మగా నవ్వుతున్నారు. మరి మీకు సంగతి ఏంటి? అబ్బో అనకూడదు అంటున్నా తల్లి. మీరు ఏమనుకోరు కదా? ఎంత కవరింగో కలరేసి, అది అవసరం లేదు కదా. నేను చెప్పేది వినండి. మరి ఆజ్ఞ అతిక్రమం ఏం మాట్లాడండి. ఇప్పుడు కలర్ వేస్తే నేను అనలే, మీరు అంటున్నారు, మార్చుకోండి. మరి దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పు. సరే, పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పారు. సరేనండి, అది ఎంత మనకు కావలసిన మేలుకరమైన మార్గమే కదా, వస్తాం అన్నారు. పాపం అత్త కోడల దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ కోడలు ఏమనాలి? కోడలు అత్తతో ఏమనాలి? అమ్మా, అలాంటి కోడలు ఉంటే ఎంత బాగుండే కదా. అలాంటి కోడలు ఎక్కడున్నారు? ఇక్కడ అత్తలను చంపుకొని తినడం తప్ప అత్తలకు క్షేమమును కలగజేసే కోడలు ఎవరైనా ఉన్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ అబద్ధం అయితే గుండెకి చస్తారు. ఒరే, ఏదో ముసలావిడ అంత అన్నం పెడతామని ఆలోచన ఉండదు. ఈ కోడలు ఏంటి?
కానీ ఆ కోడలు అత్త అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. పాపం అత్త కోడల దగ్గరికి చెప్పగానే అవునా అత్తమ్మా అట్లేమే బాబు అన్నీ మార్చేసుకుంటాం, మా పద్ధతులు మార్చుకుంటాం. నీవు మామయ్య ఏ మార్గంలో అయితే వెళుతున్నారో మీ కుమారులు మేము అందరం కలిసి ఆ మార్గంలో అడుగులు వేస్తాం అని కుటుంబం అంతా ఏ మాటకు కట్టుబడిపోయింది? శోధన కాలములో నుంచి తప్పించే మాటకు కట్టుబడిపోయి ఇప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడుతూ ఉంది. నాకు ఇంకొక ఆలోచన ఏంటంటే, పాపం మొదట ఏం చేసుకున్నాడు కుటుంబాన్ని? సామెత ఒకటి ఉంది కదండి, మొదట అంట ఇంట 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 ఏం చేయాలంట? ఇంట గెలవాలంట. తర్వాత మనం రచ్చ గెలుపుతాం, ఇంట్లో ఓడిపోతాం. మనం ఇంటిని సరి చేసుకోలేము, ఎవరినో మార్చడం ప్రయత్నం చేస్తాం కదా. ముందు దేన్ని మార్చుకోవాలి? అది ముందుని ఇంటిని సరి చేసుకున్న తర్వాత, ముందుని ఇంటిని కట్టుకున్న తర్వాత, ఆ తర్వాత ఎదుటివాడి ఇంటిని కట్టాలి. మన ఇంట్లో కట్టబడలేదు, ఎదుటివాడి ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఇప్పుడు మనం వెళ్ళి చెప్పామనుకో, ఏమండి మారినంటే అసలు మీ ఇంట్లో పిల్లలు మారారా అంటారు, మీ ఇంట్లో భర్త మారాడా అంటారు, మీ ఇంట్లో భార్య ఏం సమాధానం చెప్తామండి? అందుకే నోవహు ఏం చేశాడో తెలుసా? తెలివిగా మొదట కుటుంబాన్ని సరిచేసుకున్నాడు, మొదట పిల్లలను సరిచేసుకున్నాడు, కోడలను సరిచేసుకున్నాడు, భార్యను సరిచేసుకున్నాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళి సువార్త చెబుతున్నారు. సర్వ సమాజమా, ఓ సర్వ సమాజమా, జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఆకాశము తెరవబడబోతూ ఉంది, భూమి తూములు విప్పబడబోతూ ఉన్నాయి. కనుక ఏదో ఒక రోజు ఈ భూమి మీద వర్షం కురిపించబడబోతూ ఉంది. ఆ వర్షము మీరు కలిసిపోకున్నట్లుగా, ఆ వర్షములో మీ ప్రాణము పోకున్నట్లుగా మీరు జాగరూకులై జాగ్రత్త పడి నా మాట విని నేను కట్టబోతున్న ఆ ఓడలోనికి వచ్చినట్లుగా ప్రవర్తనను మార్చుకో, సరిచేసుకో, నడవడికను మార్చుకోండి, పద్ధతులను మార్చుకోండి అని నోవహు సువార్త చెప్పడం ప్రారంభించాడండి. చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నారు. నన్ను నేను కట్టుకున్నాను, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, నా కుటుంబము కొరకు ఒక ఓడను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఆ ఓడలోనికి ఏ వ్యక్తి వచ్చి అడుగు పెడతాడో నేను కాపాడబడినట్లుగా, నేను శోధనలోంచి నా కుటుంబం తప్పించబడినట్లుగా మీరు తప్పించబడతారు, మీ కుటుంబం తప్పించబడుతుంది. కనుక జాగరూకులై నేను చెప్పే మాట జాగ్రత్తగా వీళ్ళ మనసును మార్చుకోండ్రా అన్నారు. అంతేనండి. పాపం నోవహు గారు వెళ్ళి వాక్యం చెప్తుంటే, సువార్త చెబుతుంటే, దేవుని మాటను ప్రకటిస్తుంటే ఏ ఒక్కడైనా విన్నాడా? గట్టిగా చెప్పండి, విన్నాడా? వినకపోగా ఏంటి మళ్ళా హేళన, అబ్బో మళ్ళా సెటైర్లు. ఏ టైర్లు మాట్లాడరేంటండి? ఏ టైర్లు? అబ్బా భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మేము ఒక్క సినుకు కూడా చూడలేదే. ఎవరన్నమాట? ఆ ప్రజలు అంటున్నారు, నోవహు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద ఒక్క చునుకైనా పడిందా? పడలేదు. మరి ఎలా చెప్తున్నావు? ఒరే బాబు ఎలా చెప్పటం ఏంటి? ఆయన మాట ఇస్తే మాట తప్పడు, ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. మనిషి కాదు పూట పూటకు ఒక మాట మార్చేదానికి. ఎవరైనా సర్వశక్తి కలిగిన దేవుడు, మానవుడికి నిర్మాణకుడు. ఆయన పూట పూటకు ఒక మాట, నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట ఆయన మార్చాడు. అప్పుడు ఏది చెప్పాడో ఇప్పుడు అదే చెబుతాడు, ఇప్పుడు ఏది చెప్పాడో రాబోతున్న దినాలు కూడా అదే చెబుతాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు చెప్తాడు కదండి, శరీరధారిగా ఉన్నప్పుడు నోవహు దినాలలో వచ్చినట్లుగా చెప్పండి నా రాకడా ఉంటుంది. నోవహు దినాలకు పోర్చాడు దేవుని రాకడని. అంటే దేవుడు చెప్పిందే జరుగుతుంది, జరిగేదే దేవుడు చెప్తాడు. నోవహు ఒకటి అన్నాడు, ఒరే బాబు అవన్నీ కాదురా సామె, నేను సిద్ధపడుతున్నాను, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. కనుక మీ ఆలోచన మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ ఉద్రేకాలు మార్చుకోండి, మీ నడవడికను మార్చుకొని మీరు తిన్నగా నేను కట్టబోతున్న ఓడలోనికి రండి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? ఇంచుమించుగా 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఇంచుమించుగా సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు ఒక్కడైనా మార్పు చెందాడా?
చెప్పరేంటండి? ఒక్కడన్నా విన్నాడా? ఒరే, శోధన కాలం ఉందిరా మన ముంగిట. ఆ శోధన కాలంలో నువ్వు విడవబడకూడదు. ఆ శోధన కాలంలో నీవు చిక్కబడకూడదు. ఆ జల ప్రళయంలో నీవు చనిపోకూడదు అని గుండెలు బాదుకొని చెబితే ఏ ఒక్కడు వినలేదండి. ఏ ఒక్కడు వినలే. ఆ కాలం రానే వచ్చింది. ఏ కాలం? ఏ కాలం? శోధన కాలం రానే వచ్చిందండి. రానే వచ్చింది. దేవుడు చెప్పినట్లుగా సమస్తమును లోపలికి పంపించేశారు. ఏంటి? ఏనుగులు, పాములు, తేళ్ళు, ఇంకేంటి అన్ని జతల ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ జతలుగా పంపించాడు. ఆ తర్వాత ఇద్దరు అందరిని కొడుకులను భార్య పిలిచమ్మా ఎక్కండి అన్నారు. వాళ్ళు ఎక్కారు. ఇప్పుడు ఆఖరికి చివరి క్షణములో కూడండి నోవాహు అడుగు పెట్టేటప్పుడు కూడా ఆ ప్రక్కల ఉన్న వారందరిని పిలుస్తున్నాడు. ఒరే బాబు, నేను వెళుతున్నాను, నాతో పాటు కూడా రండిరా. నేను నావలో అడుగు పెట్టానంటే దేవుడు ఆకాశ వాక్యులు విప్పుతాడు, భూమి పునాదులను దేవుడు తెరుస్తాడు. ఒక్కసారి పైనుండి క్రింద నుండి నీళ్లు రావటం ప్రారంభించబడుతుంది. ఆ తాకిడికి ఎవడు తట్టుకోలేడు. నా మాట విను. ఆ శోధనల మధ్య నుంచి బయటికి తప్పించబడాలి. నేను వెళుతున్నాను, రండ్రా బాబు అని అడిగితే ఆ చివరి క్షణంలో కూడా నోవాహుని హేళన చేశారండి. అంతే. దేవుడు అన్నాడు, నోవాహు నువ్వు వెళ్ళినా, నా టైం అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, వెళ్ళు అన్నాడు. నోవాహు అడుగు పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మూసేశాడు. తలుపులు, కిటికీలు మొత్తం మూసేసిన తర్వాత ఒక్కసారి ఆకాశం ఉరవటం ప్రారంభించిందండి. ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటే ఆ భూ నివాసులందరూ ఆలోచనలు చెడిపోయాయే, దేవుని మాటను వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారే, తనకు నచ్చిన మార్గాలు అడుగులు వేస్తున్నారే, ఆ ప్రజలందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నిజమే కదా, మేము పడదనుకున్నాం, అరే బాబు వర్షం పడుతుందనే లోపండి వారు నిలబడిన చోట ఒక్కసారి ఉబికి వస్తున్నాయి నీళ్లు. నిలబడిన చోటే ఓటలు నీళ్లు పైకి వస్తున్నాయి. వీళ్ళు కేకలేసేలోపే ఎవరండి? ప్రజలు అనేదానికంటే దేవుని మాటను తిరస్కరించిన గుంపు, దేవుని మాటకు శిరస్సు వంచని గుంపు. ఈ గుంపు ఎప్పుడైతే కేకలేస్తున్నారో, వర్షాన్ని చూసి, కింద వస్తున్న నీళ్లను చూసి, నోవాహు బాబు, నోవాహు ఒక్కసారి తలుపులు తెరువు, కిటికీలు తెరువు, మేము అడుగు పెడతాం అంటే నోవాహు ఏమన్నాడు? ఒరే బాబు, కిటికీలు నేను వేయలేదు, తలుపులు నేను వేయలేదు. నేను అనే మాట అండి, యేసుక్రీస్తు ఒక్కసారి మూసాడనుక ఎవడైనా తెరుస్తాడేంటి? ఆయన తెలిస్తే ఎవడైనా మోస్తాడేంటి? నా ఎదుట నీవు ఇప్పుడు తెరిచారు దేవుడు తలుపులు. వినండి, ఈ 5వ మాసం 4వ తేదీ మీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాడు. మీ కొరకు తలుపులు తెరిచి ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి? ఇదిగో రాబోతుంది ఒక కాలం. ఆ శోధన కాలంలో నీవు విడవబడకుండా, ఆ శోధన కాలంలో నువ్వు చిక్కబడకుండా, ఆ శోధన కాలంలో సాతాను చేతులు చిక్కబడి జీవితం మొత్తం చిందరవందన చేయబడకుండా నీ కొరకు నేను తలుపులను తెరిచాను. నీ కొరకు నేను తలుపులు తెరిచి ఉంచాను. ఇప్పుడైనా నీవు మార్పు చెంది, ఇప్పుడైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా నా మాటకు విధేయతను చూపెట్టి నేను తెరిచిన ఆ తలుపులలో నుంచి నీవు అడుగు లోపలికి వేయగలిగితే నిశ్చయముగా ఈ మాసమే కాదండి, ప్రభు వచ్చేంత వరకు మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నారు. ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు మీకు క్షేమమును దయచేయబోతూ ఉన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ శోధన రాకుండా నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. కాపాడాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నోవాహు అదే చెప్పాడు. వాడు వినలా. ఆఖరికి ఏం జరిగింది తెలుసా? నీళ్లు వస్తున్నాయి, మోకాళ్ళ లోతు, నడుము లోతు, పీకళ్ళ లోతు, ఇక ఈత కొట్టలేనంత
మునిగిపోతున్నారు. ఇక ఒక్కొక్కడు నీళ్ళు తాగుతూ ఉండి సస్తా ఉన్నాడు, నీళ్ళు తాగుతూ ఉన్నా సస్తా ఉన్నాడు. నేను గినంటే ఆపి ఒరే సన్నాసోడా, ఎంతకాలం 120 సంవత్సరాలు చెప్పాను రే, విన్నావా? మాట్లాడవేంట్రా? విన్నావా? వెనకపోగా నువ్వు నన్ను ఏం చేశా? నువ్వు నన్ను ఏం చేసావు? హేళన చేసావు. ఒరే సన్నాసుడా సావు. నిజమే కదా, చెప్పకపోతే ఏం చేస్తావు, వినకపోతే ఏం చేస్తాం మరి? అవునా కదా? నేనైతే అనేవాడిని నోవా హదల్లా, ఒరే బాబు 120 సంవత్సరాలు మీకు బోధించాను, లోబడింటే ఏమయ్యేవారు? కాపాడబడేవారు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక శోధన కాలం నోవాహు ముంగిట నిలబడింది. ఆ శోధన కాలంలో దేవుని మాట విన్నాడు కనుక ఏం కలిగింది? ఏంటి ఏం కలిగింది? తన్ను తాను కాపాడుకున్నాడు, తన ఇంటిని కాపాడుకున్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని మాట విన్నారో ఆ వ్యక్తి అందరు కాపాడబడుతూ వచ్చారు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఇప్పటి వరకు మనకు కొంచెం అహంకారం అడ్డొచ్చి ఉంటుంది. ఏంటిది? నేనేంది అయినేది, నేనెందుకు వినాలంట, అసలు నేను పాడిందే పాట, నేను ఏది బల చెప్పవుతాలే. నిజమే, కొందరు అట్ట అనుకున్నంత వరకు కష్టమే. నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా లోపడితే విధేయతను చూపెడితే ఆశీర్వాదం మన కళ్ళతో మనం చూడగలుగుతాం. అహంకారం వద్దు, అవునా కదా? అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నాడు, వినండి. ఈ 5వ మాసంలో నీ కుటుంబము కాపాడబడాలి అంటే, నీ కుటుంబం తప్పించబడాలంటే, రాబోతున్న శోధన కాలపు మధ్య నుంచి తప్పించబడి ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద నిలబడి యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్పపాట్లో నీవు రూపాంతరం చెందాలంటే ఒకటే, ఈరోజు నీవు మనసు విప్పి మనసారా దేవుని వాక్యమునకు లోబడితే ఈ దినము నుండి నా దేవుడు ఒక్కొక్కరిని నా దేవుడు అనుక్షణం కాపాడబోతూ ఉన్నారు. వాక్యమును గైకొన్న ప్రతి వ్యక్తి కాపాడబడబోతూ ఉన్నారు. వాక్యమును విన్న ప్రతి వ్యక్తి కుటుంబం దేవుడు కాపాడబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీ కుటుంబంలో అసమాధానమును కలగచేస్తున్న ప్రతి సాతాను ఆలోచనని, అసమాధానం కలగచేస్తున్న ప్రతి చీకటి శక్తులను, ఇప్పటి వరకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి సాతాను క్రియలను, మీ జీవితాన్ని గందరగోళంగా మారుస్తున్న ప్రతి ఆటంకమును నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ 5వ మాసంలో ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు తన కనుపాప వలె మీ కుటుంబాలను కాపాడబోతూ ఉన్నారు. ఐక్యతను కలగ చేయబోతూ ఉన్నాడు. సమాధానమును కలగ చేయబోతూ ఉన్నారు. ప్రతి కన్నీటిని తుడిచివేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా ప్రభు మీ అందరితో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ 5వ మాసములో శోధన కాలంలో మీరు నిలబడకుండా, ఈ 5వ మాసములో శోధన అనే మాట మీ కుటుంబంలో నిలబడకుండా నా దేవుడు వాటన్నిటిని తీసివేసి మీ కుటుంబంలో సమాధానకర్తగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. సమాధానమునకు అధిపతిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. సమాధానము నీ కుటుంబంలో నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు కలిసి బ్రతుకున్నట్లుగా, సంతోషంతో అడుగులు వేయినట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి అలాంటి కార్యం నీ కుటుంబము చూచునుగాక. ఈ కార్యం నీ కుటుంబం చూడాలి అంటే ఈరోజు నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఒక్కటేనండి. దేవుని మాటకి ఏం చేయాలి? నువ్వు ఏంటి? ఆయన వాక్యమును నువ్వు గైకుంటే చాలు. ఆయన వాక్యం నువ్వు శ్రద్ధగా విని దాన్ని పాటిస్తే చాలండి. దేవుడు అంటారు, నీవు నా వాక్యమును గైకొనినందువలన ఇప్పుడు నేనేం చేస్తా? నిన్ను చెప్పండి, ఏం చేస్తా? ఈ శోధన కాలములో ఎలాంటి కీడే కానీ, ఎలాంటి కరువే కానీ, ఎలాంటి శ్రమలే కానీ మీ ఎదుట నిలబడకుండా నా దేవుడు తీసివేసి మీ కుటుంబాల్లో నా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. అందుకని ఈరోజు నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటి తెలుసా? నీ వాక్యమును నేను చెప్పండి గట్టిగా. ఎలా వింటారా? ఏమింటారు? వెనకపోతే నష్టపోయేది మీరే. ఒక సేవకుడిగా చెప్తున్నాను,
వాక్యానుసారంగా నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఈ దినము నుండి వాక్యానికి ఏ వ్యక్తి కట్టుబడుతాడో, మీరైనా నేనైనా ప్రపంచంలో ఎంతటి గనులైనా వాక్యానికి లోబడిన వ్యక్తి మాత్రమే దేవుడు కాపాడుతాడు. శోధన కాలములో నుండి ఆయన మనలందరినీ తప్పిస్తాడు. ఒకరోజు మోషే కూడా ఇదే చెప్తాడు. ఏమంటారంటే, ఇశ్రాయేలు అందరినీ పిలిచి వారికి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిందే మోషే ప్రజలతో చెప్తున్నారు. చూడండి, రేపు ఏ రాత్రి సరే ఈరోజు రాత్రి అనుకుందాం. ఈరోజు రాత్రి ఈ ఐగుప్తు దేశాన్ని సంహరించే దానికి సంహార దూత బయలుదేరి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీ మీదే వెళ్తాడు. ఎవరు? సంహార దూత మీ గుడారం మీదే వెళ్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏ ఒక్కడు కూడా బయట ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? ఏ ఒక్కడు కూడా ఎక్కడ ఉండకూడదు? చెప్పండి కొంచెం గట్టిగా. బయట ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? ఏ ఒక్కడు కూడా ఎక్కడ ఉండకూడదు? స్నేహితులతో ఉండకూడదు. ఏ ఒక్కడు కూడా ఎక్కడ ఉండకూడదు? మాట్లాడండి. ఇంకా మీకు తెలియని విషయాలు ఏం కాదు కదా. అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? మిమ్మల్ని దాటిపోయేంత వరకు, మీ గుడారం దాటిపోయేంత వరకు మీరు ఏం చేయాలి తెలుసా? గుడారములో నుండి బయటికి రాకుండా మీ ద్వార బంధరములకు ఏం పూయాలి? గొర్రెపిల్ల రక్తము పూయాలి. ఏ వ్యక్తి అయితే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసిన ఆ గుడారం లోపల ఉంటాడో ఆ వ్యక్తికి ఎలాంటి శోధన కాలం రాదు. అక్కడ ఒక నిలబడ్డాడు తలమాసినాడు. ఇదిగో నువ్వు చెప్పిందలా జరిగిద్దా అన్నాడు. మోషే అన్నారు, బాబు నీకు దండం పెడతారా నాయన, వెళ్ళు లోపలికి వెళ్ళు, దేవుడు చెబితే జరగక మానదు, వెళ్ళు అన్నాడు. సర్లేండి వెళ్ళాడు. అందరు ఎవరి గుడాలకు వారు వెళ్ళిపోయారండి. సంహార దూత వచ్చింది, ఒక్కొక్క ఇంటిని పరీక్షిస్తుంది. ఎవరి ఇంటిని? ఇశ్రాయేలు ఇంటిని పరీక్షిస్తుంది. ఎవరికి రక్తం లేకుండా పోద్దా చూద్దామా అని వచ్చింది. అక్కడికి వచ్చి చూడగానే గుమ్మాలకి ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు రక్తం కనబడుతూ ఉంది. అంతే. సంహార దూత అయ్యా దండం ఎవరికి చెప్తుంది? ఇశ్రాయేలుకి కాదు, ఆ గుమ్మములకు పూయబడిన రక్తం. ఆ రక్తం ఎవరిది? యేసయ్య చెప్తుంది, బాబు నీకు దండం అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలియదే, అందుకే వచ్చా దాటుకుని వెళ్తున్నాలే అని మరొక గుడారంలోకి వెళ్ళింది. అక్కడెవరున్నారు? మరొక గుడారంలోకి వెళ్ళింది. అక్కడెవరున్నారు? అప్పుడు అందుకుంది, ఈ గుడారాన్ని మనకు వద్దులే, పక్క ఊరికి వెళ్దాం అనుకున్నది. తిన్నగా ఆ ఊరికి వెళ్తే ఏ ఇంటికి లేదు. ఇక దూరిందండి, పండగ చేసుకుంది. ఏ పండగ? కిస్మిస్, జనవరి, సంక్రాంతి, ఉగాది, అన్ని పండగలు చేసుకుంటూ ఒక్కొక్క ఇంట్లోకి దూరింది. వేసేస్తుంది. ఉదయం లేచి చూసేలోపండి ఐగుప్తు దేశం అంతా ఏంటి? ఘోష. ఏ ఘోష? మరణ ఘోష. ఇశ్రాయేలు గుడారాలలో ఏ ఒక్కరు లేదు. ఇశ్రాయేలు గుడారంలో జీవం నిలిచి ఉంది. ఐగుప్తు గుడారంలో మరణం విలేతాండమాడుతుంది. కారణం ఏంటి? ఐగుప్తులు దేవుని మాటకు లోబడలా. ఫరో దేవుని మాటకు లోబడలా. పలుసార్లు మోసే వెళ్ళి చెప్పినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నప్పటికీ ఫరో లోబడలేదండి. నువ్వు చెప్తే నేను వినాలా అన్నాడు. వెనకపో. నష్టం ఎవరికి? చేతులారా పాడు చేసుకోవడమే కదా రాజ్య పరిపాలన. రాజ్య సింహాసనం నుంచి చేతులారా నాశనం చేసుకోవడమే కదా. వినింటే ఎంత బాగుండే మాట. ఈ ప్రజలందరూ దేవుని మాటకు లోబడ్డారు. అంతేనండి. ఆ గుడారంలో ఏం నిలిచి ఉంది? చెప్పండి గట్టిగా. శోధన కాలం లేదు.
ఇబ్బందుల కాలం లేదు. శోధన కాలంలో వారు ఉన్నప్పటికీ శోధన కాలం వారు దాటుకొని వెళ్ళింది. కానీ ఏ శోధన కాలం, ఏ ఇబ్బంది కాలం, ఏ కష్టకాలం, ఏ క్లిష్టకాలం ఇశ్రాయేలు గుడారం తాకలేకపోయింది. కారణం, ఇశ్రాయేలు గుడారంలో ఉన్న వారందరూ ఎవరి మాటకు లోబడ్డారు? గట్టిగా చెప్పు. మరి ఇప్పుడు నువ్వు లోబడుతున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అదే. నోవాహు లోబడ్డాడు. ఈడికొస్తే రేపు ఇశ్రాయేలు సర్వ సమాజం లోబడింది. మరి నీ సంగతి ఏంటి? ఈ 4 మాసాలు హింసించబడుతున్నామంటే కారణం, ఈ 4 మాసాలు బాధను అనుభవిస్తున్నామంటే కారణం, ఈ 4 మాసాలు కన్నీరును చూస్తున్నామంటే కారణం, ఎక్కడో అవిధేయత నీ గుడారంలో చోటు చేసుకుంది. ఎక్కడో అవిధేయత నీ అంతరంగములు అడుగు పెట్టింది. ఎక్కడో అవిధేయత నీ సర్వ శరీరంలో పట్టుకున్నందువలన ఈ క్షణం వరకు వేధించబడుతున్నావు, బాధించబడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. కారణం ఏంటంటే ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న అవిధేయత, మాట వినకపోవటం. ఈరోజు నిర్ణయం తీసుకోండి. నువ్వు దేవుని మాటకు లోబడి చూడండి. ఈ దినము నుండి మీ గుడారములో ఎలాంటి శోధన లేకుండా నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు దాన్ని సదిన భూమిగా మార్చబోతూ ఉన్నారు. ఎలాంటి మరణకరమైన పరిస్థితులు నీ ముంగిటి నిలబడినప్పటికీ దేవుడు దాన్ని సదిన భూమిగా మార్చబోతూ ఉన్నాడు. సదిన భూమిగా మార్చబోతూ ఉన్నారు. సదిన భూమిగా మార్చబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభు నీతో మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. ఆనాడు నోవాహును తప్పించినట్లే నీ కుటుంబాన్ని తప్పించబోతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలును తప్పించినట్లే ఈ దినము నుండి, ఈ మాసంలో నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. నీ పిల్లలను తప్పించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని తప్పించబోతూ ఉన్నారు. నా దేవుని కాపుదల, నా దేవుని కాపుదల నీ గుడారాల చుట్టూ నిలిచి ఉండబోతూ ఉంది. ఈ దినము నుండి, ఈ 4వ తేదీ నుండి నా దేవుడు మీ గుడారాలకు ప్రాకారములుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ప్రాకారములుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. అగ్ని ప్రాకారమును వేయబోతూ ఉన్నారు. అగ్ని కంచెను వేయబోతూ ఉన్నాడు. ఏ దుష్టులు నీ గుడారములు అడుగు పెట్టకుండా, ఏ చీకటి శక్తి నీ గుడారాన్ని తాకకుండా నా ప్రభువు పరిశుద్ధాత్మ కంచెను వేయబోతూ ఉన్నాడు. అగ్ని ప్రాకారాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. అగ్ని ప్రాకారం నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఉంచబోతూ ఉన్నారు. ఏ వ్యక్తికి ఆ ప్రాకారం ఉంటుందో, ఏ వ్యక్తికి ఆ ప్రాకారం వేయబడుతుందో తప్పక ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. కాపాడబోతూ ఉన్నాడు. కాపాడబోతూ ఉన్నాడు. నీ కుటుంబం కాపాడబడునుగాక. నీ కుటుంబం కాపాడబడునుగాక. ఏ శోధనలో నీ కుటుంబము నిలిచిపోకుండా ఆ శోధన నా ప్రభు తీసివేసి మీ కుటుంబాలన్నిటి నా ప్రభు కట్టి ముగించబోతూ ఉన్నారు. నా దేవుడు కట్టి మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు. కట్టి దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఎక్కడ సాతాను మీకు అవమానమును కలగచేశాడో, ఎక్కడ సాతాను మీరు ఘనహీనులుగా మార్చేటట్లుగా చేశాడో, అదే చోట నా దేవుడు నీ కుటుంబానికి ఇక మీద అది జరగకుండా, అలాంటి అనుభవాలు ఎదురు కాకుండా నా దేవుడు తప్పక మీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నారు. తప్పక కాపాడబోతూ ఉన్నారు. విశ్వసించండి, విశ్వసించండి. నా దేవుడు నన్ను కాపాడబోతూ ఉన్నారు. నా దేవుడు నన్ను కాపాడబోతూ ఉన్నారు. విశ్వసించు. అద్భుతం చూడబోతూ ఉన్నావు. అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఈ దినమే నా దేవుడు ప్రారంభించమన్నాడు. నిన్ను కాపాడునుగాక. ఏ శోధన కాలంలో మీ కుటుంబం నిలిచిపోకుండా నా దేవుడు 4 దిశల కాపుదలను నిలబెట్టునుగాక. ఆ కాపుదల పరిధిలో నా దేవుడు మీరు క్షేమము చూచున్నట్లుగా అద్భుతం చేయునుగాక. ఈ దినముండి ఒక చిన్న నిర్ణయం. దేవా, నేను నీ మాటకు శిరస్సు వంచుతానయ్యా, నీ మాటకు నేను లోబడుతాను, నీ వాక్యము నేను గైకొంటాను అని ఓ చిన్న నిర్ణయం తీసుకుంటేనండి నా ప్రభు మీ అందరితో మాటిస్తున్నారు. మీరు నా వాక్యమును విన్నారు కనుక, నా వాక్యమును గైకొన్నారు కనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నా తెలుసా? మీ కుటుంబాలన్నిటిని ఏం చేయబోతూ ఉన్నాను? గట్టిగా చెప్పు. పక్కన ఒక మాట చెప్పు.
దేవుడు నీ కుటుంబాన్ని కాపాడును గాక. గట్టిగా చెప్పు. దేవుడు మీ కుటుంబాలన్నిటిని కాపాడును గాక. దేవుడు మీ పిల్లలందరినీ కాపాడును గాక. ఇది మొదలుకొని మీకు కలిగిన సమస్తమును నా దేవుడు కాపాడి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాటను మీతో చెప్పా. రాబో శోధన కాలంలో నేను నిన్ను ఎప్పుడు ఏ వ్యక్తి వాక్యమును గైకొంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? అది ఇంకొకటే ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఏదో తెలుసో తెలియకో నోరు జారేనయ్యా, తెలుసో తెలియకో కాలు జారేనయ్యా, తెలుసో తెలియకో నా చెవులు కూడా జారినయ్యా వాక్యం వినకుండా. ఈరోజు నుంచి నీ వాక్యం విని నా కాలు జారకుండా, నా నోరు జారకుండా, నా చెవులు జారకుండా, నా హృదయం జారకుండా నేను నీ సన్నిధిలో బండ మీద నేను స్థిరపరచబడుతానయ్యా. ఇక మీదట నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈరోజు మీరు ఏదైతే చేసుకుంటారో, ఏ విధంగా అయితే ఉండాలి అనుకుంటారో ఆ విధముగా నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ కట్టి ముగించబోతూ ఉన్నాడు. నా దేవుడు ఆ విధంగా మీ కుటుంబాలన్నింటినీ దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆ విధంగా సమాధానంతో నా దేవుడు మీ కుటుంబాలను ఐక్యపరచబోతూ ఉన్నారు. ఏది కోరుకుంటారో అదే మీరు చూడబోతూ ఉన్నారు. ఏది ఆశిస్తారో అదే మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఏది జరగాలని కోరుకుంటున్నారో తప్పక నా దేవుడు దాన్ని జరిగించబోతూ ఉన్నారు. మాట ఇస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కాపాడుతాను మాట ఇస్తూ ఉన్నారు. నేను నిన్ను కాపాడుతాను మాట ఇస్తూ ఉన్నారు. ఆ మాటను నెరవేర్చబోతూ ఉన్నారు. అక్షరాలుగా నా ప్రభు నెరవేర్చి ముగించునుగాక. ప్రతి కుటుంబం దానిని అనుభవించబోతూ ఉన్నారు. సాక్షులుగా నిలుపుకోబోతూ ఉన్నాడు దేవుడు. నా దేవుడు నా కుటుంబాన్ని కట్టారనే మాట మీ నోట రాబోతూ ఉంది. నా దేవుడు నా కుటుంబంలో సమాధానం నిలిపారనే మాట మీ నోట రాబోతూ ఉంది. అలాంటి కార్య పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రియను జరిగించి మీ కుటుంబాలన్నిటిని కాపాడునుగాక. రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను ఎక్కడ నుండి కీడులో నుండి, ఎక్కడ నుండి? కరువులో నుండి. ఎప్పుడు కాపాడుతాడు? నీవు వాక్యమును గైకొన్నప్పుడు తప్పక ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆవిడ నిండు మనసుతో కోరుకొని నా మాటలు ముగిస్తున్నానండి. ఈ దినము నుండి ప్రభు వచ్చేంత వరకు మీ కుటుంబాలన్నింటినీ కట్టి స్థిరపరిచి సమాధానమిచ్చి ఆశీర్వాదకరంగా ప్రభు వచ్చేంత వరకు మిమ్మల్ని కాపాడునుగాక. గట్టిగా చెప్పు, అవునుగాక. మోకరించిన ఒక చిన్న ప్రార్థన. మన ప్రభువుని యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సంకో కూడి వచ్చిన వారికి, ఆరాధనలో పాలు పొందే నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని రాబోతున్న శోధన కాలం అన్నింటిలో నా దేవుడు తోడై ఉండి తప్పించును, కాపాడు, ఆశీర్వదించును గాక. ఆమెన్.